కార్గిల్ విజయ్ దివస్ సందర్భంగా అన్నమయ్య జిల్లాకు చెందిన పలువురు మాజీ సైనికులు కార్యక్రమానికి దూరంగా ఉండనున్నారు. ఈ సందర్భంగా వారి సమస్యలపై స్పందించిన అధికార పార్టీ నాయకుడు ఆర్జే వెంకటేష్ మాజీ సైనికులు ఎదుర్కొంటున్న వివిధ సమస్యలను రాష్ట్ర ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి వాటి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. దేశ రక్షణ కోసం సేవలందించిన మాజీ సైనికుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తుంది అని, వారి న్యాయమైన డిమాండ్లను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకువెళ్లి న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని ఆయన పేర్కొన్నారు. అదేవిధంగా అన్నమయ్య జిల్లా మదనపల్లె ఆర్టీసీ బస్టాండ్ ఎదురుగా ఉన్న సైనిక్ భవన్ ను తక్షణమే మాజీ సైనికుల ఆధీనంలోకి అప్పగించాలి అని సిపిఐ పార్టీ తిరుపతి జిల్లా కార్యదర్శి పి మురళి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఈరోజు దేశాన్ని కాపాడుతున్నటువంటి ఆర్మీ సైనికులకు భద్రత లేకుండా పోయింది. ఈరోజు భారతదేశంలో 152 కోట్ల మంది దాదాపు జనాభా సంఖ్య ఉన్నా కూడా ఈ సంఖ్యలో ఉన్నటువంటి 152 కోట్ల మంది ప్రజలకు వాళ్ళ భార్య పిల్లల్ని అందరినీ కూడా ఈదుల్లో పెట్టి రోడ్లలో ఇండ్ల దగ్గర పెట్టి ఈ భారతదేశానికి ఒక రక్షణ కల్పించడానికి భారతదేశంలో సైనికులు ఆర్మీలో పనిచేస్తూ ఉన్నారు. అలాంటి వాళ్ళు 17 సంవత్సరాలు 20 సంవత్సరాలు 25 సంవత్సరాలు పనిచేసిన తర్వాత రిటైర్మెంట్ అయినటువంటి ఆర్మీ సైనికులు మొత్తం కూడా కొన్ని వందల సంఖ్యలో వేల సంఖ్యలో రిటైర్డ్ అవుతూ ఉన్నారు. ఈరోజు ఉదాహరణకు గత 6 సంవత్సరాల క్రితం తిరుపతిలో ఆర్మీ సైట్ ఉంటే ఆ ఆర్మీ భవనానికి సంబంధించిన సైట్ మొత్తం కూడా ఆక్రమించాలని చూశారు. దానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ సిపిఐ మద్దతు తెలియజేసింది. ఈరోజు ఆ భూమిని నిలబెట్టడం జరిగింది. ఈరోజు మదనపల్లి రెవెన్యూ డివిజన్లో మదనపల్లికి సంబంధించినటువంటి ఆ రెవెన్యూ డివిజన్కు సంబంధించినటువంటి భూమి ఏదైతే ఉందో ఆర్టీసీ బస్టాండ్ ముందర రెవెన్యూ సంబంధించినటువంటి ఆర్టీసీ బస్టాండ్ ముందర మదనపల్లి డివిజన్లో దాదాపుగా 6 సెంట్లు పైబడి అక్కడ ఆర్మీ స్థలం ఉంది. ఆ ఆర్మీ స్థలాన్ని 40 సంవత్సరాలుగా దేశం కోసం పోరాటం చేసి అనేకమైనటువంటి ప్రాణత్యాగాలు చేసి దేశానికి రక్షణ కల్పినటువంటి ఆర్మీ ఆఫీసు కట్టుకోవడానికి 6 సెంట్లు జాగాని నిర్మించుకోవాలని అంటే దీనికోసం 40 ఏళ్ళు రిటైర్డ్ అయినటువంటి వ్యక్తులు 40 ఏళ్ళుగా పోరాటం చేస్తూ ఉన్నారు. అంటే ప్రభుత్వాలు ఎక్కడున్నాయో అర్థం కాలేదు. తక్షణమే అన్నమయ్య జిల్లా మదనపల్లికి సంబంధించినటువంటి కలెక్టర్ గారు జోక్యం చేసుకొని ఆ ఆర్మీ ఆఫీసుకు సంబంధించినటువంటి ఏదైతే 6 సెంట్లు జాగా ఉందో మదనపల్లి రెవెన్యూ డివిజన్లో ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ముందర ఉన్నటువంటి భూమిని ఆర్మీ రిటైర్డ్ అయినటువంటి సైనికులకు అప్పజెప్పాలి. అట్లా అప్పజెప్పకపోతే ఈవేళ వాళ్ళు చేసేటువంటి పోరాటానికి భారత కమ్యూనిస్ట్ పార్టీ ప్రజా సంఘాలు అన్నీ కూడా వాళ్ళకి మద్దతు తెలియజేస్తాయి. అన్ని రాజకీయ పార్టీలను అన్ని ప్రజా సంఘాలను కూడగట్టి ఈ పోరాటాన్ని మరింత ఉధృతం చేస్తామని చెప్పేసి కూడా సిపిఐగా డిమాండ్ చేస్తూ ఉన్నాం. అందరికీ నమస్కారము. కార్గిల్ దివస్ సందర్భాన్ని పురస్కరించుకొని మాజీ సైనికులు బహిష్కరణ చేస్తారని చెప్పడం చాలా విచారకరమైన విషయము. ఎందుకంటే వీరోచితంగా పోరాడినటువంటి సైనికులు కార్గిల్లో ప్రాణాలు అర్పించారు. ఈ దేశం కోసం సరిహద్దుల్లో అనుక్షణము రాత్రింబవళ్ళు భార్యా బిడ్డలను వదిలేసి అక్కడ సరిహద్దుల్లో కాపలా కాస్తూ ఈ దేశ రక్షణకు మొదట ప్రాధాన్యమిస్తున్నటువంటి సైనికులు సమస్యలను తీర్చడానికి మా ప్రభుత్వం కృషి చేస్తుంది. ముఖ్యంగా మదనపల్లి రెవెన్యూ డివిజన్లో వాళ్ళు కోరుకుంటున్నది ఆర్టీసీ బస్టాండ్ దగ్గర ఎన్నో సంవత్సరాలుగా పెండింగ్లో ఉంది. రెవెన్యూ వాళ్ళకిను సైనిక్ భవన్ సైనిక సంక్షేమ సంఘానికి వాళ్ళని కోరుతున్నారు. దానికి మా వంతు కృషిగా కూడా స్థానిక ఎమ్మెల్యే షాజహాన్ బాగ్ దృష్టికి అదేవిధంగా కిరణ్ కుమార్ రెడ్డి గారి ద్వారా కూడా ప్రయత్నం చేసి అవసరమైతే ముఖ్యమంత్రి గారి దగ్గర కూడా ఈ సమస్యను పరిష్కారం చేసి రెవెన్యూకు సంబంధించినటువంటి ల్యాండ్లో ఉన్న ఈ భవనాన్ని సైనికులకు అప్పగించే విధంగా మా వంతు కృషిని మేము చేస్తామని చెప్పి తెలియజేస్తున్నాము. సైనికులంతా మాజీ సైనికులు చాలా బాగా ఈ దేశం కోసం అనేక సేవలు అందించారు కాబట్టి వారి పట్ల అధికారులు చిత్తశుద్ధితో ఉండాలని, సానుభూతితో వాళ్ళ సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని చెప్పి నేను కోరుతున్నాను. ఎందుకంటే సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది. దాన్ని సాధ్యమైనంత వరకు లోక్ అదాలత్లో పెట్టి రాజీ చేసుకోండి అని చెప్పి డైరెక్షన్ ఇచ్చింది. మరి రెవెన్యూ వాళ్ళు కూడా ఆ సైనికుల పట్ల సానుభూతితో వ్యవహరించి దాన్ని చేస్తే బాగుంటుందని మా అభిప్రాయము. ఇప్పటికైనా కలెక్టర్ గారు స్పందించి దానిని తిరిగి
సైనిక భవన్ని వారికి అప్పగించే విధంగా చర్యలు తీసుకోవాలని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నాను. అందరికీ నమస్కారం. నిన్నగాక మొన్న సోషల్ మీడియాలో రాష్ట్ర మాజీ సైనికుల సంఘం అధ్యక్షులు కంచెర్ల శ్రీనివాసులు నాయుడు గారు మాజీ సైనికులకు కొన్ని సమస్యలు ఉన్నాయి, అందులో భాగంగా మేము ప్రతి సంవత్సరము నిర్వహించే కార్గిల్ యుద్ధ వీరుల విజయ దివాస్ను మేము బహిష్కరిస్తామని చెప్పడం చాలా బాధాకరం. ఒక భారతీయ పౌరుడిగా నేను చాలా చింతిస్తున్నాను. ముఖ్యంగా వారు కొన్ని సమస్యలు చెప్పడం జరిగింది. దాంట్లో ఉద్దేశం ఏమంటే, గతంలో మదనపల్లి ఆర్టీసీ బస్టాండ్ ముందర బండ మీద కమ్మపల్లి సర్వే నంబర్లలో ఆ ఆర్టీసీ బస్టాండ్ ముందర సైనిక భవనానికి ఒక 6 సెంట్లు స్థలం కేటాయించి అందులో ఒక బిల్డింగ్ నిర్మాణం కూడా జరిపారు వాళ్ళు. అది హైకోర్టు సుప్రీంకోర్టు వరకు కూడా వెళ్ళడం జరిగింది. ఆడ సుప్రీంకోర్టు ఒక డైరెక్షన్ ఇచ్చింది, ప్రభుత్వ అధికారులతో కూర్చొని ప్రభుత్వము ఏదైతే కేసు వేసిందో దాన్ని రిటర్న్ తీసుకొని యుద్ధ వీరులకు మాజీ సైనికుల సంఘానికి ఆ భవనాన్ని అప్పచెప్పాలని మేము ఒకటే చెప్తున్నాను. ఎన్డీఏ ప్రభుత్వం తరఫున గౌరవ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి తీసుకొని దాన్ని ఆ సైనిక భవన్ మదనపల్లిలో మళ్ళీ వాళ్ళకి ఇచ్చేదానికి మా శక్తివంతన లేకుండా ఒక తెలుగుదేశం పార్టీ కార్యకర్తగా నేను వాళ్ళకు హామీ ఇస్తా ఉన్నాను. అదేవిధంగా గతంలో మదనపల్లి రూరల్ మండలం ఉమ్మడి కొండామరపల్లి గ్రామ పంచాయతీలో మిలిటరీ వాళ్ళకి ఒక 60 పట్టాలు ఇవ్వడం జరిగింది. ఆ 60 పట్టాలు కూడా ప్రభుత్వము మేము రద్దు చేసుకుంటామని చెప్పి వారికి నోటీసులు ఈ మధ్య ఇచ్చినారని ఏదంటే మా పార్టీ దృష్టికి మా దృష్టికి తెలిసింది. నేను ఒకటే చెప్తున్నాను, మాజీ సైనికులకు మీరెవ్వరు కూడా అధైర్యపడద్దండి. ఇవన్నీ మా మదనపల్లి నియోజకవర్గ శాసనసభ్యులు శ్రీ షాజాన్ బాషా గారి దృష్టికి కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి దృష్టికి కానీ, అదేవిధంగా జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి బీసీ జనార్దన్ రెడ్డి వారి దృష్టికి తీసుకొని పోయి మాజీ సైనికుల డిమాండ్లు ఏవైతే ఉన్నాయో వాటిని పరిష్కరించేటువంటి దిశగా మేము అడుగులేస్తాం. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర నాయకత్వం తరఫున, ఎన్డీఏ తరఫున ఈ మాజీ సైనికుల సంఘానికి మేము పూర్తి స్థాయిలో